అందరికీ నమస్కారం అండి. ఈరోజు మళ్ళొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, ఒక 1 ఐటీఎల్ ఈజ్ ఈక్వల్ టు $10-30 ఉండబోతుందా? అలాగే ఒక 1 వెరిఫైడ్ ఐటీఎల్‌జీ ఈజ్ ఈక్వల్ టు $1 ఉండబోతుందా? అనేది ఈ వీడియోలో క్లియర్ కట్‌గా చూద్దాం. అసలు ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సొచ్చింది అంటే, ఇక్కడ చూడండి మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. మన మహేష్ బ్రో నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈయన ఏం చెప్పాడంటే, ఎవరో కోర్ టీంలో కీ పర్సన్ ఉన్నారంట. ఆయన ప్రెడిక్ట్ చేసినటువంటి ప్రైస్ అంట ఇది. అంటే ఆయన సొంతంగా చెప్పింది కాదండి. మహేష్ బ్రో తన సొంతంగా ప్రైస్ గురించి చెప్పలేదు. ఎవరో కీ మెంబరు చెప్పిన దాన్ని ఆయన బిగ్ అప్డేట్ అని ఇచ్చాడు. సో ఇది పాసిబుల్ అవుతుందో లేదో మనం చూద్దాం. మహేష్ బ్రో నేను మళ్ళా చెప్తున్నాను. ఇది మీ ప్రైస్ ప్రెడిక్షన్ కాదు. ఇది కేవలం ఒక కీ పర్సన్ ఇచ్చినటువంటి ప్రైస్ ప్రెడిక్షన్. దీన్ని నేను డీకోడ్ చేసే ప్రయత్నం చేశాను. అదే ఇప్పుడు వీడియో రూపంలో మీ అందరికి ప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏమన్నారండి, ఒక్క ఐటీఎల్ ఈజ్ ఈక్వల్ టు $10 నుంచి $30 ఉండబోతుందా, అది కూడా ఓటీసీ మార్కెట్లో ఉండబోతుందా? ఇప్పుడు మనం డీకోడ్ చేసి చూద్దాం. అయితే ఇందులో చాలా మంది క్రిప్టో మైనర్స్ కి మిలియన్ కి, బిలియన్ కి, ట్రిలియన్ కి మధ్య తేడా తెలియట్లేదండి. ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నారు. మిలియన్ అంటే అన్ని కోట్లు, బిలియన్ అంటే ఎన్ని లక్షలు, ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో వాళ్ళందరికీ ఒక చిన్న లెసన్ లాంటిది అనమాట. ఇప్పుడు నేర్పిస్తాను, జాగ్రత్తగా చూడండి. బిలియన్ కి, ట్రిలియన్ కి, మిలియన్ కి మధ్య తేడా ఏంటో. ఇక్కడ చూడండి, దీన్ని కాయిన్ మార్కెట్ క్యాప్ అంటారండి. ఇక్కడ బీటీసీ ఉందండి, 1.34 ట్రిలియన్ అండి. ఓకే, మార్కెట్ క్యాప్ చూడండి, బీటీసీ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 1.34 ట్రిలియన్. అలాగే ఇథిరియం యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 238.63 బిలియన్ అండి. ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ లో 1 2 3 4 5 6 ఇలా ర్యాంక్ వైజ్ 100 ర్యాంక్స్ వరకు వాటి మార్కెట్ క్యాప్ ని ఆధారంగా చేసుకొని ఇస్తారండి. అయితే బీటీసీకి టీ ఉంది, ఇథీరియం కి బి ఉంది, యుఎస్డిటికి బి ఉంది. జర్ర కిందికి లాగితే ఇక్కడ చూడండి ఎం ఉంది. సో ఎం అంటే ఏం లేదండి, కేవలం మిలియన్ అంటారు. ఇక బి అంటే బిలియన్ అంటారు. అలాగే టీ అంటే ట్రిలియన్ అంటారు. సో వీటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్ గా చెప్తాను. మళ్ళా ఎవ్వరికి మీరు డౌట్లు అడగొద్దండి. సో అందుకనే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి. క్యాల్కులేటర్ ఓపెన్ చేసినాం. 1 పక్కన 3 సున్నాలు పెట్టాను. ఇది ఎంత అండి? ఒక 1000. అవునా కాదా? అలాగే దీనికి ఒక 3 సున్నాలు యాడ్ చేయండి. ఇదెంత అండి? 10 లక్షలు, అంటే 1 మిలియన్ అంటారండి దీన్ని. అలాగే దీనికి ఒక 3 సున్నాలు యాడ్ చేయండి. ఇది ఎంత అండి? 100 కోట్లు. దీన్ని 1 బిలియన్ అంటారండి. ఓకేనా? అలాగే దీనికి 3 సున్నాలు యాడ్ చేయండి. ఇదెంత అండి? 1,00,000 కోట్లు. దీన్ని 1 ట్రిలియన్ అంటారండి. అలాగే ఇంకొక 3 సున్నాలు దీనికి యాడ్ చేయండి. ఇదెంత అండి? 1000 లక్షల కోట్లు. దీనికి కూడా ఒక పేరుందండి. దీని పేరు వచ్చేసి క్వాడ్రిలియన్ అంటారండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళొక 3 సున్నాలు దీనికి యాడ్ చేయండి. ఇదెంత అండి? 1000 క్వాడ్రిలియన్స్ అండి. 1000 క్వాడ్రిలియన్స్ కు కూడా ఒక పేరుందండి. దాని పేరే సెక్స్ట్రిలియన్ అంటారండి. అంటే ఒక మిలియన్ ని 1000తో ఇంటూ చేస్తే వచ్చేది బిలియన్. బిలియన్ ని 1000తో ఇంటూ చేస్తే వచ్చేది ట్రిలియన్. ట్రిలియన్ ని 1000తో ఇంటూ చేస్తే వచ్చేది క్వాడ్రిలియన్. క్వాడ్రిలియన్ ని 1000తో ఇంటూ చేస్తే వచ్చేది సెక్స్ట్రిలియన్. ఈ విధంగా కొన్ని వర్డ్స్ ఉంటాయండి. ప్రతి 1000తో ఇంటూ చేస్తే ఒక్కొక్క పేరు ఉంటుందండి. డెసిలియన్ అని, మెసిలియన్ అని, లౌడిలియన్ అని, లైసిలియన్ అని, ఇలా చాలా రకాలుగా పేర్లు ఉంటాయి. సో లాస్ట్ లో మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకటి పక్కన 100 సున్నాలు ఉన్నాయనుకోండి, దీన్నే మనం రోజు వాడే గూగుల్ అంటామండి. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఇక కమ్మింగ్ టు ఐటీఎల్ ప్రైస్ ప్రెడిక్షన్. ఇప్పుడు మన బ్రో చెప్పినట్టు నిన్న వీడియోలో 1 ఐటీఎల్ ఇజ్ ఈక్వల్ టు $10-30 ఆ కీ పర్సన్ ఎవరైతే ప్రెడిక్ట్ చేశారో ఇది నిజం కాబోతుందా చూద్దాం. ఇక్కడ చూడండి, మనము మన వివైఎక్స్ కాక ఉన్నాడు కదా, ఆయన ట్వీట్లు చూద్దాం. ఈయన రోజు ఒక తన ట్వీట్ తో ఆ విజృంభిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ ఇంటర్లింక్ నెట్వర్క్ లో సునామీలు అలాగే భూకంపాలు సృష్టిస్తూ ఉంటాడన్నమాట తన ట్వీట్స్ తో. సో ఆయన చెప్పిన దాని ప్రకారం చూద్దామండి. ఈయన ఏమంటున్నాడంటే, మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ రాగానే మీరు ఏం చేస్తారంటే, స్టేక్ చేసుకున్నారనుకోండి 15 సంవత్సరాల పాటు 20:1 రాబోతుంది మీకు కాయిన్ అని చెప్తున్నాడు. అంటే 20 ఐటీఎల్జీకి ఒక ఐటీఎల్ విడుదల కాబోతుంది. ఎప్పుడు? 15 ఏళ్ల తర్వాత. అప్పటి వరకు ఎవడు బతుకుతాడో, ఎవడు చేస్తాడో, ఎవడు ఉంటాడో తెలియదు. రేపటి రోజుకే దిక్కులేదు. ఈయన 15 ఏళ్ల ముచ్చట చెప్తున్నాడు. ఓకే,
ఇది పక్కన పెడదాం. ఇంకో విషయం ఏం చెప్పాడంటే ఇక్కడ ఐటీఎల్ ఓన్లీ 30 మిలియనే బయటికి రాబోతుందండి. కేవలం 30 మిలియన్ మాత్రమే ఓటీసీ మార్కెట్లో అందుబాటులో ఉండబోతుంది అని చెప్పాడు. ఓకే, అంటే సర్క్యులేషన్ సప్లై కేవలం 30 మిలియన్లు మాత్రమే బయట ఉంటుంది, మిగతాదంతా లాక్ లో ఉంటుందని ఆయన ఉద్దేశం అన్నమాట. ఓకేనా? అయితే 30 మిలియన్ అంటే ఎంత అంటే, ఒక మిలియన్ కి ఎంత అన్నానండి ఇంతకు ముందే 10 లక్షలు అన్నారు. అలాగే 30 మిలియన్ కి ఇంటూ చేసుకుంటే మనకు 3 కోట్ల కాయిన్స్ మాత్రమే సర్క్యులేటింగ్ సప్లైలో ఉండడం జరుగుతుందండి. ఓకేనా? సో అక్కడ ప్రైస్ ప్రెడిక్షన్ ఎంత అండి? 10 నుంచి $30. ఓకే, సో మనం $30 వేసుకున్నా గానీ ఇక్కడ చూడండి 30 మిలియన్ అంటే 3 కోట్ల డాలర్స్ కి 30 ఇంటూ 3 కోట్ల కాయిన్స్ ఉన్నాయన్నాను కదా, దానికి $30తో ఇంటూ చేసి ఎంత అవుతుందండి? మనకు 90 కోట్ల డాలర్స్ తో సమానం అండి. అర్థమైందా అండి? 3 కోట్లని మనము $30తో క్యాల్కులేట్ చేస్తే కేవలం 90 కోట్ల డాలర్స్ తో సమానం అన్నమాట. సో ఇక్కడ 100 కోట్ల డాలర్స్ అంటే ఎంత అండి? $1 బిలియన్ అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ కేవలం 90 కోట్లు మాత్రమే మనకు ఇక్కడ మార్కెట్ క్యాప్ అనేది ఏర్పడుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ ఈ ప్రైస్ ప్రెడిక్షన్ అనేది వాళ్ళు డిక్లేర్ చేసింది ఒక 99% నిజమని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు 3 కోట్లు ఇంటూ $30 వేసామండి. ఓకేనా? 3×9 పక్కన 0 పెట్టాం, 90 కోట్లు అని చెప్పాను. సో 90 కోట్ల డాలర్లు మార్కెట్ క్యాప్ పాసిబుల్ అంటే ఎస్ పాసిబుల్. 90 కోట్లు అంటే జస్ట్ 900 మిలియన్ మాత్రమే అండి కాయిన్ మార్కెట్ క్యాప్ లో. సో ఏదైనా ఒక క్రిప్టో ప్రాజెక్ట్ మనకు బయటికి ఓటీసీ మార్కెట్లోకి కానీ లేకపోతే లిస్టింగ్ అయినటువంటి ప్రాజెక్టులు కానీ ఉండబోయే ఛాన్స్ ఉన్నటువంటి ప్రైసే అండి అది. ఎక్కువ ఏం ప్రైస్ వాళ్ళు డిక్లేర్ చేయలేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఈ $10 to $30 అనేది నిజమయ్యే ఛాన్స్ ఉందండి. 99% ఉంది. లేకపోతే ఆ 1% మన అదృష్టం బాలేకపోతే ఉండకపోవచ్చు. ఇక కమ్మింగ్ టు ఐటీఎల్జీ ప్రైస్ అండి. ఐటీఎల్జీ ప్రైస్ వచ్చేసి $1 అని చెప్తున్నారండి. సో మనకు వివోఎక్స్ కాక ట్వీట్ ప్రకారము ఏం చెప్పాడండి? ఈ ట్వీట్ లో లేదండి, ఇంతకు ముందు ట్వీట్ లో ఏం చెప్పాడంటే కేవలం 3 బిలియన్ వెరిఫైడ్ ఐటీఎల్జీ మాత్రమే బయటికి రాబోతున్నాయి అన్నాడు. 3 బిలియన్ అంటే ఎంత అండి? 300 కోట్ల కాయిన్స్ అన్నమాట. అంటే $1 పెడితే 3 బిలియన్ మార్కెట్ క్యాప్ క్రియేట్ అవ్వాలి. బట్ 3 బిలియన్ మార్కెట్ క్యాప్ తో ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతుందా అంటే చెప్పలేం. ఎందుకంటే ఇప్పటి వరకు క్రిప్టో ఇండస్ట్రీలో కేవలం ఒకే ఒక కాయిన్ ఆ గ్రాబ్ ని చేసుకుందనమాట. ఎంత? 8 నుంచి 9 బిలియన్ మార్కెట్ క్యాప్ తో రిలీజ్ అయినటువంటి క్రిప్టో ఇండస్ట్రీలో ఒకే ఒక కాయిన్ అండి. అదే మన అందరికి ఇష్టమైనటువంటి పై కాయిన్ అనమాట. సో ఈ రోజు దీని విలువ కేవలం 13 సెంట్లు అండి. అంటే ₹11 ₹12 మధ్యలో ఉంది. ఈ రోజు దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకుంటే కేవలం 1.21 బిలియనే అండి. ఆల్ టైమ్ లో వచ్చి చూడండి 13 ఈ రోజే ఉంది. అండ్ దీని ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 13 బిలియన్లు ఉందండి. అంటే ఇది స్టార్టింగ్ లోనే $2లకు లిస్ట్ కావడం జరిగింది. తర్వాత $2.98 దాకా వెళ్ళింది. అప్పుడు దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 8 నుంచి 9 బిలియన్లలో ఈ మార్కెట్ అనేది అంటే ఈ కాయిన్ అనేది లాంచ్ కావడం జరిగింది. ఇది పై నెట్వర్క్ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం అండి. ఈ పై నెట్వర్క్ మొట్టమొదటిగా అంత రిజల్ట్ ఇచ్చినటువంటి కాయిన్ ఎక్కడా లేదండి. కమింగ్ టు ఐటీఎల్జీ, ఇక్కడ 3 బిలియన్ ఐటీఎల్జీ అంటున్నాం. మరి 3 బిలియన్ ఐటీఎల్జీకి మనకు 3 బిలియన్ మార్కెట్ క్యాప్ క్రియేట్ కావాలి. మరి పాసిబుల్ అంటే పాసిబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ నా ఉద్దేశం ప్రకారం మిలియన్స్ లోనే మార్కెట్ క్యాప్ ఉంటుందండి, బిలియన్స్ లో అయితే ఉండదు. సో మిలియన్స్ లో పెట్టుకున్నా గానీ ఒక ఐటీఎల్జీ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు నాకు తెలిసి ఒక ₹20 ₹30 మిలియన్స్ లో మార్కెట్ క్యాప్ క్రియేట్ అవుతుంది, బిలియన్స్ లో అయితే కాదు. సో లీస్ట్ లో లీస్ట్ నేను వేసుకున్నాను కాబట్టి ₹20, ₹30 ఆర్ ₹10 ఈ విధంగా పాసిబులే. బట్ 1 వెరిఫైడ్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు $1 అనేది నేను పర్సనల్ గా ఎగ్జామ్షన్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నానండి. అంత ఉండకపోయే ఛాన్స్ లేదు. బట్ ఐటీఎల్ కి మాత్రం ఆ ప్రైస్ ఉండే ఛాన్స్ ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఆ బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మంచి మంచి వీడియోలతో నేను మళ్ళా మీ ముంగడ ఉంటానండి. అంతవరకు మీ ప్రకాష్ అండి.